2 మండలాలు, 2 గ్రామాలు, 2 కుటుంబాలు కలిసి ఒక చోటుకు వస్తారు అన్ని చోట్ల. కానీ మన దగ్గర అలా లేదు. మన దగ్గర ఏముంది? ఒకే జిల్లా, ఒకే మండలం, పక్కన గ్రామం. కేకేస్తే పలికే గ్రామం పక్కనే ఉంది, వాళ్ళు కేకేసిన ఇక్కడికి ప్రక్కనే ఉంది. దగ్గర ఉన్నటువంటి కుటుంబీకులు. అయితే 2 ఇంటి పేర్లు ఒకటిగా జతపరచడానికి ప్రభు ఇక్కడికి వీరిద్దరిని ఏర్పాటు చేశారు. దేవుని వాక్యం చాలా విన్నారు. మరి భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? అమ్మ అన్నారు మీరు ఆడపిల్లలో. భార్య దొరికిన వారికి ఒక ఆయన రాశాడంట, భార్య దొరికిన వారికి మేకు దొరికింది రాసుకున్నాడంట. అమ్మ విన్నారు, మీరు విన్నారు, నిద్రపోతున్నారు. భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? అందరు మేకులాగా ఉన్నారు కొంతమంది ఆడపిల్లలో. అంటే మా గురించి చెప్తున్నారు, మీ గురించి మా గురించి కూడా చెప్పే విషయాలు ఉన్నాయి. అంటే మేకులాగా ఉండగానే మేలుగా ఉండాలి లక్ష్మి. అలాగే అమెరికా దేశంలో ఒక సామెత ఉంది, ప్రొద్దుకే లేవగానే విజయ్ ఏమని పిలవాలంటే లక్ష్మిని హనీ, నా హనీ అనాలి. విన్నావా? ఏమని పిలవాలి? మీరు అన్నది ఏం చెప్తాను ఇక్కడ? అది విజయ్ ఏమని పిలవాలి? లక్ష్మిని ప్రొద్దుకే లేవగానే హనీ, నా హనీ అని పిలవాలి. అలా పిలవకపోతే అది ఒక నెంబర్ ఉండదంట, పోలీసు వాళ్ళ నెంబరు. ఆ నెంబర్ కొట్టగానే పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఆ పెళ్లి కొడుకుని తీసుకెళ్ళిపోతారంట, ఎందుకనలేదు హనీ అని. అలాగనే మన ఇండియా దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ నెంబరు పెడితే అందరూ మగవాళ్ళు అందరూ అక్కడ లోపలే ఉంటాం. ప్రొద్దుట్లేసి ఎంతమంది హనీ అంటున్నారో తెలియదు. ఏమండి మరి కొంతమంది స్టార్టింగ్లో ఏమంటారంటే పండు, నా స్వీటీ ఎవరు పిలుస్తా. కొంతకాలం అయినాక పండు పోయి నువ్వే చెప్తుంది. ముందు మాత్రం పండు, నా స్వీటీ, నా హనీ అను. కొద్దికాలం అయిపోయినా బాగానే అవుతుంది లక్ష్మి అండి. కొంతకాలం అయినాక పండు ప్లేస్లో మరి ఏం పెడతావు అది నువ్వు చూసుకో. స్టార్టింగ్లో ఉన్న ప్రేమ జీవితాంతము ఉండాలని చెప్పారు పాస్టర్ గారు. కాబట్టి ఆ రైతుగా మీ ఇద్దరు ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ మరి ఇది ప్రసంగ టైం కాదు, వివాహ టైం. మ్యారేజ్కి ముందు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను. పెళ్లి కుమారుని పక్షాన పెద్దలైన వారు కానీ తల్లిదండ్రులు కానీ నేను పిలిచినప్పుడు స్టేజ్ మీదకి రావాలి. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కూడా రెడీగా ఉండాలి. పిలిచేస్తాను, ఇప్పుడు వివాహ ప్రకటన చేసి మిమ్మల్ని పిలిచేస్తాను. దయతో మీరు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రెడీగా పిలిచినప్పుడు రండి, ముందుగా వచ్చేది. వివాహ ప్రకటన చేద్దాం. వివాహ ప్రకటన ఇది 3వ ప్రకటన. 2 ప్రకటనలు మందిరంలో చదివాం. ఏలూరు జిల్లా, ఏలూరు మండలము, కోణంగి రోడ్డు, వైఎస్ఆర్ కాలనీలో పోలవరపు మరి కృపావరప్రసాద్ గారి కుమారుడు పోలవరపు విజయ్ కుమార్కును, అలాగే ఏలూరు జిల్లా, ఏలూరు మండలము, రంగారావు కాలనీ గ్రామ కాపురస్తులు గుండుబోయిన గోపి గారి కుమార్తె గుండుబోయిన లక్ష్మీకును ఈ రోజున అనగా 6/5/2006 సంవత్సరము బుధవారము ఉదయము 10 గంటలు అన్నారు, ఇప్పుడు 12:30 దాటిపోతుంది. ఈ సమయంలో వరుని యొక్క స్వగృహమునందు వివాహము చేయడానికి పెద్దలు నిర్ణయించారు. కాబట్టి వివాహం జరుపుటకు పెద్దలు నిర్ణయించారు. కాబట్టి వీరు ఉభయులు యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల అది ఇప్పుడే తెలియపరచాలి. అంటే అందరూ వింటున్నారండి? దయతో ఈ మాట అందరూ వినాలి. వీరిద్దరూ పెట్టుకోవచ్చు అన్నవారు కుడి చేయి చాపండి. ఇలాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు. అమ్మ నీకు ఇష్టం లేదా? నువ్వు ఎక్కడ వీళ్ళు ఎట్లే లేదు అమ్మాయి నీకు పెళ్లి చేసుకుంటే మీకు ఇష్టమేనా? చెయ్యెత్తు, అసలైందని నువ్వే కదా, నువ్వు ఎత్తాలి. మరి సిగ్గుపడతాను. వీళ్ళిద్దరు పెళ్లి ఆవిడ ఫోటో తీయండి. ఆవిడే మూలకర్త, ఆవిడే. ఓకే, మీరందరూ చేతులు ఎత్తారు,
సోర్స్ అన్నారు. మరి వీళ్ళిద్దరిని అడుగుతాం. బాబా లక్ష్మిని ఎప్పుడైనా చూసావా? ఎందుకు చూసావు? చూడవలసిన పని ఏమొచ్చింది? ఒక 3 ప్రశ్నలకు ఒకటే జవాబు. ఏమండి, లక్ష్మిని ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు చూసావు? ఎందుకు చూసావు? చూడవలసిన పని ఏమొచ్చింది? ఎక్కడైనా వివాహం చేసుకోవడానికి. ఎప్పుడు చూసావు అసలు? ఎందుకు చూసావు? వివాహం చేసుకుంటావులే, ఎప్పుడు చూసావు? రోజు వెళ్తా వస్తా చూసుకుంటూ వచ్చావా దారిలో ఉందని? మాట్లాడలేదు చూడు, బాగానే మాట్లాడతాడు. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టు వాళ్ళ నాన్నగారు చెప్పినాడు. పెళ్లి చూపులో చూసుంటావు, మరి నువ్వు అందించాలి. నువ్వు దూరంగా ఉంటావా? నువ్వు అందించాలి కదా. రైట్, మంచిది. పెళ్లి చూపులో ఇది చూశారంట. మరి ఆవిడని ఇష్టపడే చేసుకున్నావు. ఎవరైనా ఫోర్స్ చేసి చేసుకోకపోతే బాగోదని అంటే చేసుకున్నావు. ఇష్టపడైనా ఇష్టపడాను కాబట్టి ఇష్టపడి చేసుకున్నావు కాబట్టి జీవితాంతం వరకు ఆమెకు మాత్రమే భర్త అయి ఉంది. ఆమెను హత్తుకుందువా? హత్తుకుంటాను. ఆమెకు మాత్రమే భర్తనే, ఆమెను హత్తుకుంటాను. వినపడిందా? వినపడింది అంటావు ఇప్పుడు. మంచిది. సరే, ఈయన ఇష్టపడ్డాడు, సంఘం ఇష్టపడ్డారు. ఆమె యొక్క విధానం కూడా అడుగుదాం. అమ్మ లక్ష్మి, మరి విజయ్ని ఎప్పుడైనా చూసావా? చూస్తే ఆయన మనస్ఫూర్తిగా వివాహం ఆడటానికి ఇక్కడ ఉండి ఆయనకు మాత్రమే లోబడి ఉంటాకి ఇష్టపడుతున్నావా? ఇద్దరు ఇష్టపడ్డారు, సంఘం ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేయటానికి నాకు ఎట్టి అభ్యంతరము లేదు. బైబిల్లో కింద పెట్టండి, అక్కడ పెట్టండి. ఒక అడుగు. ఇప్పుడు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రండి. పెళ్లి కుమారుని యొక్క పెద్దలు కానీ తల్లి అమ్మ అనసూయమని దేవోరా కూడా పైకి రండి. పర్వాలేదు, రండి. అలాగే పెద్దలైన వారు ఎక్కుతారా? మీరు కాదు, అదే కొంచెం ఎక్కించండి. ఆయన ఒక్కడంటే ఎలాగా? ఇదే నీకు మంచి సమయం. రండి, ఫోటోలో ఉంటారు, రండి. గోపి గారు, మీ సతీమణి తీసుకుని స్టేజ్ మీద రండి. ఇక్కడ నిలబండి. జాగ్రత్త, ఇంకొకరు పట్టుకుని ఎక్కించండి. ఆమె అమ్మ దేవారా, నువ్వు కూడా రా. పర్లేదురా, రామ్మా. చాలా సర్లే, వాళ్ళిద్దరు ఉంటారని చెప్పాడు. ఓకే, రైట్, మంచిది. ఆయన ఏం చెప్తే అది చేయాలి. మన సొంతదేం లేదు. గంగాధర గారు లేపండి. చీర పట్టుకుంది కదా, చీర పట్టుకోండి. కొంచెం అటు జరగమ్మ లక్ష్మి, కొంచెం చాలు. మరి ఎక్కువ మరి మీ దారి వల్ల నుంచి నిలబడాలి. అక్కడ ఇక్కడ నిలబడమ్మా. ఈ బ్యాగ్ తీసి కుర్చీ కింద పెట్టి వచ్చింది. ఇది కూడా మీరు ఆ పక్కకి వెళ్ళండి. మీరు ఈ పక్కన. గోపి గారు ఇక్కడే ఉంది. లక్ష్మిని కాపీ అల్లుడు ఇంటికి మనస్ఫూర్తిగా వచ్చారా? చెప్పాలి ఇక్కడ అందరూ వినాలి. ఎట్లా అది కూడా ఇచ్చింది. మీ అల్లుడుగా బ్యాటరీ లేవు. అమ్మా, మీ పేరేంటి? మీ యొక్క విజయ్ని అల్లుడుగా చేసుకుంటానికి మనస్ఫూర్తిగా వచ్చారా? మీరు చెప్పండి. అల్లుడుగా చేసుకుంటానికి మనస్ఫూర్తిగా వచ్చి అన్నారు. మరి పండక్కి విడిపెట్టేనండి. అమ్మా, విడిలో అవలేదు, మీరు ఇక్కడే ఉండాలి. మరి పండక్కి మీ అల్లుడు వస్తారు, మీ అమ్మాయి వస్తారు. వివాహం అంటే క్రమంగా ఉండాలి. మంచిగా అయితే కొంచెం తాగండి, అందరూ చూసేది తాగండి, ఏం కాదు. మీ అల్లుడు, మీ కూతురు పండగకి వస్తారు. మీ అమ్మాయికి
అందుకు వచ్చినప్పుడు చీర జాకెట్ పెట్టాలని ఉంటుందా? మరి మీ అల్లుడు కూడా చీర జాకెటేనా పెడతారా? ఓకే, చక్కగా ప్రేమతో మీ అల్లుడు మంచి అల్లుడు మాకు తెలుసు, చాలా చక్కని వాడు, నెమ్మదస్తుడు. ఆ అల్లుడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది వచ్చినప్పుడు మాత్రమే. అలాగే పెద్దలైనటువంటి యేసేపు గారు, తాతగారు, అలాగే మన ప్రేమవతి గారు, నానమ్మ గారు ఉన్నారు. వీళ్ళిద్దరం కూడా ఒక మాట అడిగి వివాహ కార్యక్రమం చేద్దాం. తాత నానమ్మలో మరి మనస్ఫూర్తిగా లక్ష్మిని మీ ఇంటికి మనవరాలుగా, కోడలుగా మరి చేసుకుంటాకి మీరు ఇష్టపూర్తిగా ఉన్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఓకే, ఇద్దరు ఇటు పక్కన ఇద్దరు, అటు పక్కన ఇద్దరు కూడా చక్కగా చెప్పారు. కనుక దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. రాబోతున్న సమయంలో చక్కని కుటుంబంగా కట్టబడును గాక. ఆయురారోగ్యాలు కలిగి దేవుని గణపరిచే కుటుంబంగా వర్ధిల్లును గాక. రైట్, మంచిదండి. మీరు కొంచెం పక్కకి కిందకు వచ్చేయండి. గోపి గారు కిందకు వచ్చేయండి. మీరు దిగొట్టండి కలుగుతండి. అమ్మ మిమ్మల్ని దింపుతారా లేదా ఇక్కడ దింపుకుంటారా? దిగితే మంచిది. మీతో పని. అమ్మను కొంచెం మెల్లగా దింపండి. ఓకే, రైట్. ఇప్పుడు ముందుకు రండి. గోపి గారు దిగెళ్ళిపోయారా? గోపి గారు ఎక్కడ? వేరు గోపి గారు. అయ్యా ఒక్కసారి రండి, మీరిద్దరు రండి. సారీ, గోపి గారు భార్య కూడా రావా? రండి రండి అమ్మా. తెలుస్తారండి. ఓకే, కానీ మీరు బాయ్. గోపి గారు అలాగే లక్ష్మి గారు ఒకసారి రండి, ఒకసారి రండి. యేసేపు గారు మీరు కూడా రండి, మీరు ఒకరు చాలు. పెట్టాలండి. యేసేపు గారు మీరు రండి. అలాగే దయచేసి గమనించండి. పెళ్లి కుమార్తె యొక్క తరపున మీ అమ్మాయి కుడి చేయి పట్టుకోండి. కుడి చేయి పట్టుకోండి. మీ అబ్బాయి కుడి చేయి పట్టుకోండి. అందరూ కూడా చప్పట్లు. కుడి చేయి ఏదైనా చాలు. ఎవరైనా ఆకలేసిన వారు భోజనం చేయొచ్చు వెనక్కి వెళ్ళి. మిగిలిన వారు పెళ్లి చూడాలనుకున్న అందరూ వెళ్ళకండి. ఆకలేసిన వారు ఒక 2 నిమిషాలు నిలబడండి. తీయను. విజయాన్ని పట్టుకోండి. అన్నీ అమ్మా అదెళ్ళి ఫోన్ చేయాల్సిన ఏంటండి చూసుకోండి. ఓకే, ఫోటో దిస్. పెట్టించుకోండి. రిసీవ్ రేట్ పెట్టుకోమనండి. అది ఎక్కడో మూల ఇప్పుడు చేసుకోవాలి. తాడే నా ఇవిడ ఎక్కువసేపు నుంచి గమ్మున కానిచ్చేయండి. నుంచోలేదు ఎక్కువసేపు.
ఓకే ఇప్పుడు రైట్, మీరు ఇప్పుడు దిగొచ్చండి. ఓకే, ఇప్పుడు ఇచ్చి పెట్టండి. గోపి గారు మీరు కూడా వెళ్ళొచ్చు. 2 సార్లు ఎక్కించాను. రైట్, మీరు కూడా దిగి వెళ్ళొచ్చు. రైట్, ముందుకు రండి. ఒక నగరం ముందుకు రండి. ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. వాళ్ళిద్దరూ ఎందుకు కలిపారంటే మీరు ఇక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకటిగా పెద్దలు కలిపారు కనుక ధైర్యంగా పట్టుకో. ఇప్పుడు దాకా దూరంగా ఉండగా ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు మీ పెద్దలు వచ్చి వాళ్ళ పెద్దలు వచ్చి చేతులు కలిపారు కనుక మీరు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు అయినా మీరు చెప్పాలి. ఓకే రైట్, అలా కలపండి. చూడండి, ఇది నేను చెప్పినట్లు చెప్పండి. ఇంకో మైక్ ఉందండి, ఇంకో మైక్ ఉందా? స్విచ్ ఆన్ చేసి వివాహ ప్రమాణాలు జరుగుతున్నవి. దయచేసి అందరూ కూడా వినండి, చూడండి, ఆలోచించండి. ఆన్ చేయండి చూడు. గట్టిగా నొక్కు పట్టుకోవాలి. హలో 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 గట్టిగా నొక్కు పట్టుకోవాలి. హలో, వివాహ ప్రకటనలో ప్రమాణాలు జరుగుతుంది. దయచేసి అందరూ వినండి. పోలవరపు విజయ్ కుమార్ అను నేను గుండెపోయిన లక్ష్మి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని అదే చెప్తున్నా, నిన్ను ప్రేమించి నా పెండ్లి భార్యనుగా చేసుకుందునని తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. నువ్వు పట్టుకుని నేను చెప్పినప్పుడు పర్లేదు, పైన దగ్గర గుండెపోయిన లక్ష్మి అను నేను పోలవరపు విజయకుమార్ గారు ఈ పేరు సగం చెప్తున్నారు. ఆయన అంకంటే చూసి ఆయన కోరుకున్నాడు. ఆయన అంకంటే చూసి చెప్పు. ఆయన కోరుకునేది నువ్వు చెయ్యాలన్నమాట. పోలవరపు విజయ్ కుమార్ నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నా పెండ్లి భర్తనుగా చేసుకుందునని దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నామములో ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరు చక్కగా ప్రమాణం చేశారు. నేనేమేం చెప్పానో తెలుగు మాట అప్పగిస్తే పెళ్లి చేసేస్తాను, అయిపోయినట్టు దగ్గరికి వచ్చేసింది. నేనేమేం చెప్పానో ఇద్దరు నువ్వు మాట ఈడో మాట త్వరగా అందరికి ఆకలేస్తుందో నా మీద కోపడుతున్నారు అని. నాది ఆలస్యం కాదు, మీరే ఆలస్యం మొదలెట్టారు. నేనేం చెప్పాను ఒక్క మాట, ఏం ప్రమాణం చేయించాను? దేవుని నామంలో కలిసి ఉంటామని చెప్పి. దేవుని నామంలో. కానీ న్యాయమైనది ఇప్పుడే చెప్పింది.
జీవితాంతం వరకు ఆమెను ప్రేమించి ఆమెను ప్రేమించాలి ఏమో జీవితాంతం వరకు ఆయనకు లోబడి ఆయన చెప్పారు ఇందాక. అదే నేను చెప్పాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా దూరం అవ్వకూడదు అమ్మా. చక్కగా కలిసిమెలిసి ఉండాలి. చిన్న వస్తే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రొద్దుట్లేసి దేవుని సందులో మోకరించండి. చక్కని కుటుంబంగా దేవుడు దీవిస్తాడు. చిన్న అరమరకలు ఉన్నా దేవుడే వాటిని దూరపరిచి ఉదయం లేచి చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. ఇప్పుడు చేతులు విడిచిపెట్టండి. ఈ సమయంలో విజయ్ లక్ష్మి తల మీద ఉన్నటువంటి ఆ యొక్క ముసుగును తీస్తుండగా మనందరం కూడా చక్కగా గౌరవించాలి. ఓకే, ముసుగు రెండు చేతులు నెమ్మదిగా తీయాలి. ఆగమన్నారు. నెమ్మది అందరూ చూడండి. చప్పలు కొడదాం. చప్పలు కొట్టండి. కొంచెం గట్టిగా కొట్టండి. రైట్, మంచిదండి. విజయ్ ఇప్పుడు పెళ్లి భార్యగా చేసుకుంటాం కోసము తనకేమైనా ఆభరణాలు, ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, నెక్లెస్లు, నడువడ్లం లాంటివి ఏమైనా గిఫ్ట్స్గా తెచ్చాడా? అక్కడ అందిస్తున్నారు, చూసుకో. తెచ్చారంట. మరి ఏం ఒకసారి బయటికి తీస్తే సీనియర్ అక్కడ కూర్చొని ఎవరో కూడా మామూలు. ఆ తర్వాత ప్రారంభం చేస్తారా? మధ్యలో సుధీర్ పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రేమగల తండ్రి, మీ మహిమ కొరకు మీ బిడ్డలను మీరు ఈ లోకానికి పంపించి ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ సభ సమయంలో వారిని జతపరుస్తుండగా మీ యొక్క పరిశుద్ధ నామానికి చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ప్రేమకు సూచనగా కట్టుచున్న తండ్రి స్తోత్రమును మీరు దీవించమని ప్రార్థించుచున్నాం తండ్రి. దేవ, మరి వివాహ పద్ధతి ఏదైనా జతపరిచే మిమ్మల్ని బట్టే మాకు ఆశీర్వాదం కనుక మీ యొక్క పరిశుద్ధ నామమును నేను మీ బిడ్డలు ధరించుకొని దేవ మిమ్మల్ని బట్టి వారి మనస్సులో మీ యొక్క ధర్మ విధులు వ్రాసి వారిని ఒకటి చేయమని మీ వాక్యము చేత మీ బిడ్డల్ని ఐక్యపరచుటకు వచ్చిన క్రీస్తు దేవుని నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా నిలబడి ఇద్దరు ఒకరు పట్టుకొని కొంచెం లేకుండా నేను చెప్పి నేను 3,000 ఉన్నప్పుడే ముందే నీ కుడి చేయదము ఇది పట్టుకో, నీ దగ్గర పెట్టుకో, మెడలో దగ్గర పెట్టుకో. దగ్గరగా ఎంత కొడుతారు రాను అంత కావాలా? నిలబడ్డా నేను చెప్పినట్లు చెప్పు. నేను 3,000 ఉన్నప్పుడే 3,000 అమ్మా. ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రము నీ మెడలో ధరింప చేస్తున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ప్రేమించి నా ఆస్తి అంతటికి పాలి భాగస్వామిగా చేసుకుందునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ మాంగళ్యము మంగళమే యేసునకు మనుజావ కారునకు మనుజావ కారునకు
మంగళమే యేసునకు పాట పాడతారు. ఈ లోపల దండలు మార్చుకున్నాక మళ్ళీ సింగర్ ఉన్నారు, ఆయన మళ్ళీ పాడతారు. వెంకయ్య గారు త్వరగా రావండి. ఓకే, రైట్. మన మధ్యలో ఫెడరిక్ గారు ఉన్నారు. పాట పాడుతుండగా పూదండలు ప్రేమకు సూచనగా పూదండలు మార్చుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ను లక్ష్మిని దగ్గరికి చెప్తున్నాను. దండలు నువ్వేయాలా ఆమె వేయాలా? ముందు నాకు లెక్క ఉంటుంది. ఆవిడ ఏదంటుంది? నువ్వేయాలంట. నువ్వేనా అంటే ఆవిడ ఏం చెప్తుంది చేస్తావా? అమ్మ లక్ష్మి ఆయన ఏమంటావా నువ్వేమంటావా? ఆయన ఏమంటావా? నేను అట్లా చెప్తున్నా. ఆయన తాళి కట్టాడు కనుక నువ్వు దండయి, అక్కడ కుదరదు, నువ్వే. అందరూ చప్పట్లు కొడదాం, పాట పాడొచ్చు, ఆలస్యం చేయకండి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో పెండ్లు విందును చూడగరారండి, పెండ్లు కుమారుడు యేసురాజును చేరగరారండి, మీరు చూడగరారండి. పరలోకంలో పెండ్లు విందును చూడగరారండి, పెండ్లి కుమారుడు యేసురాజును చేరగరారండి, మీరు చూడగరారండి. తేజోవంతమైన పగపగ మెరియుచు చీకటి లేని రాజ్యము చూడగా, తేజోవంతమైన పగపగ మెరియుచు చీకటి లేని రాజ్యము చూడగా, ఏడేళ్ళ విందులోన వరుడైన యేసుతోనా, ఏడేళ్ళ విందులోన వరుడైన యేసుతోనా, పెళ్లి కూతురై పెళ్లి విందుకు చేరగరారండి, మీరు విందుకురారండి. పెళ్లి కూతురై పెళ్లి విందుకు చేరగరారండి, మీరు విందుకురారండి. పరలోకంలో వేదన లేదు, శోధన లేదు, మరణము లేదు ఆ పరలోకంలో. వేదన లేదు, శోధన లేదు, మరణము లేదు ఆ పరలోకంలో. ఉచ్చాల వాటలో
విందుకురారండి మీరు పెళ్ళికిరారండి నీతి వస్త్రము ధరించి మీరు విందుకురారండి మీరు పెళ్ళికిరారండి. ఈ సమయంలో తాతయ్య గారు నానమ్మ గారు మనవడిని ప్రేమించి చక్కగా గోల్డ్ చైన్ వారు బహుకరించారు. అమ్మాయిక ఇప్పుడు మనవరాళ్ళని ప్రేమించి ఇచ్చారట. కాబట్టి ఇప్పుడు విజయ్ మరి ఎలా చేస్తారో అంతా మరి పైన ముసుకొని ఉంటుంది. మరి దీనిలో ఇది లేదు. నానమ్మ గారు నిన్నేమంటారు పేరెంట్ అలా చూసుకోండి అమ్మా. ఆకలి లేదు, భక్తిక లేదు, మరణము లేదు ఆ పరలోకంలో. ఆకలి లేదు, భక్తిక లేదు, మరణము లేదు ఆ పరలోకంలో. సింహాసనాసీనుడై నా యేసయ్య ఉండగా, సింహాసనాసీనుడై మన యేసయ్య ఉండగా, రక్షణ వస్త్రము ధరించి మీరు విందుకురారండి మీరు పెందుకురారండి. రక్షణ వస్త్రము ధరించి మీరు విందుకురారండి మీరు పెందుకురారండి. పరలోకంలో